గా చైతన్య స్రవంతి ఏదైతే నేను స్థాపించిన తర్వాత ఎమ్మెల్యే అయిన తర్వాత వదిలేశానో దాన్ని ఆమె ముందుకు తీసుకెళ్తూ ఈరోజు దాన్ని ఒక మహావృక్షంగా తయారు చేసినందుకు నేను చాలా గర్వపడతా ఉంటా. దీనంతటి కారణం నేను ఒక విత్తనంగా ఉన్నప్పుడు నన్ను మొక్కగా నీళ్లు పోసి పెంచిన మహనీయులు ఎవరయ్యా అంటే పాత్రికేయులు. వాళ్ళంతా ఇక్కడ ఎవరు లేరు. ఇప్పుడు వాళ్ళందరూ ఢిల్లీ వెళ్ళిపోయారు. వివిధ రంగాల్లో నిష్ణాతులై పెద్ద పెద్ద పత్రికా రంగంలోనే పెద్ద స్థాయిలో ఉన్నారు వాళ్ళంతా. నేను వాళ్ళందరికీ మీ ద్వారా కృతజ్ఞత చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. అందుకని నేను మిమ్మల్ని అందరినీ పిలిచాను. ముఖ్యంగా ఈరోజు రాజకీయాల్లో 1994 డిసెంబర్లో రాజకీయాలు, ఆ రోజు ఎన్టీ రామారావు గారు నాకు సీట్ ఇచ్చిన తర్వాత నేను ఎమ్మెల్యే అయిన తర్వాత అప్పుడు ఖజానా ఖాళీగా ఉండేది. రాష్ట్ర ప్రభుత్వ ఖజానా జీతాలు కూడా ఇచ్చుకోలేని పరిస్థితుల్లో తర్వాత చంద్రబాబు నాయుడు గారు టేక్ ఓవర్ చేసిన తర్వాత ఆ 4 ఏళ్ళు నన్ను అడిగితే చంద్రబాబు పాలన 95 నుంచి 99 వరకు నేనైతే గుప్తుల కాలం ఎలాగా స్వర్ణయుగంగా చరిత్రలో ఉందో ఆ 5 ఏళ్ళు మరిచిపోలేని మరపురాని అభివృద్ధి కార్యక్రమాలు ఆయన ఎన్నో తీసుకున్నారు. నేను ఎమ్మెల్యేగా కూడా భాగస్వామినై విశాఖ నగరంలో ఈరోజు కూడా అవి ఆయన ద్వారా నేను చేసిన కార్యక్రమాలన్నీ ప్రతిరూపాలుగా ఈ విశాఖ నగరంలో ఉన్నాయి.